ఈ వీడియోలో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని ఏ విధంగా యూజ్ చేయాలి అంటే చాలామంది ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో విద్యార్థుల పేర్లు పాతవి కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం 2021-22 విద్యా సంవత్సరంలో ఉన్నాము. కానీ ఈ యాప్లో గత విద్యా సంవత్సరం సంబంధించి విద్యార్థుల పేర్లు చూపిస్తున్నాయి. అప్డేట్ అవ్వలేదు అంటున్నారు. అప్డేట్ అయినాయి. ఏ విధంగా మనం ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు న్యూ ఎన్రోల్మెంట్ కనిపించాలంటే మనం సింక్రనైజ్ ఆప్షన్ని ఏ విధంగా యూజ్ చేయాలి, అదేవిధంగా ఈ సింక్రనైజ్ ఆప్షన్ మనం ఎప్పుడెప్పుడు ఉపయోగించాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం ప్లే స్టోర్ నుంచి స్టూడెంట్ అటెండెన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు ప్లే స్టోర్లో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ అని చెప్పి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇస్తాము. పాస్వర్డ్ వద్ద మనం స్టూడెంట్ ఇన్ఫోకి సంబంధించి ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో అదే పాస్వర్డ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ యాప్లోకి లాగిన్ అయిపోతాం. ఈ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత ముందుగా మనం సింక్రనైజ్ డేటా అని చెప్పేసి ఇక్కడ జనరల్ సర్వీసెస్లో ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఈ సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే చైల్డ్ ఇన్ఫోలో ఉన్న డేటా అనేది అప్డేట్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ టైం కనుక ఈ యాప్ని ఇప్పుడు ఈ సంవత్సరం ఉపయోగిస్తే మీకు ఈ యాప్లో పాత డేటా కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం సంబంధించి ఈ డేటా అనేది అప్డేట్ అవ్వాలంటే సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తే చైల్డ్ ఇన్ఫోలో ఉన్న డేటా మొత్తం లోడ్ అయ్యి ఈ యాప్లోకి అప్డేట్ అవుతుంది. అప్పుడు విద్యార్థుల పేర్లు అనేవి కరెక్ట్గా చూపిస్తాయి. ముందుగా మనం ఏం చేయాలంటే ఈ సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. తర్వాత ఎస్ అనాలి. చాలా సింపుల్ అనమాట. విత్ ఇన్ సెకండ్స్లోనే ఈ డేటా అనేది అప్డేట్ అయిపోతుంది. ఈ సింక్రనైజ్ అనేది మనకి సెకండ్స్లోనే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మరలా మనం స్టూడెంట్ అటెండెన్స్లోకి వచ్చేసేసి ఇక్కడ మీడియం ఉంది కదా, ఇక్కడ మీడియం వద్ద మనకి ఏ మీడియం అప్లికబుల్ అయితే ఆ మీడియం సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ క్లాసెస్ సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేసేసి విద్యార్థుల యొక్క అటెండెన్స్ని మనం ఇక్కడ టిక్ చేసుకుంటాము. టిక్ చేసుకొని సబ్మిట్ చేస్తే అటెండెన్స్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత రిపోర్ట్స్లోకి వచ్చేసి మనం ఆ రిపోర్ట్స్ని కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ సింక్రనైజ్ డేటా ఆప్షన్ని ఎప్పుడెప్పుడు ఉపయోగించాలనేది చూద్దాం. ఈ సింక్రనైజ్ డేటా అంటే ఏంటంటే ఆన్లైన్లో ఉన్న డేటా ఇక్కడ మనకి లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఆ డేటా అలాగే ఉంటుంది. మనం ఎప్పుడెప్పుడు ఈ సింక్రనైజ్ డేటాని ఉపయోగించాలంటే మనం ఎప్పుడైతే స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఏవైనా కొత్త అడ్మిషన్స్ని జాయిన్ చేసుకున్నా, అంటే మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఆన్లైన్లో కొత్త అడ్మిషన్ జాయిన్ చేయగానే ఈ యాప్లోకి రాదు. ఎప్పుడైతే సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తామో అప్పుడు మాత్రమే ఆ కొత్త విద్యార్థుల పేర్లు అనేవి ఈ యాప్లోకి అప్డేట్ అవుతాయి. అప్పుడు స్టూడెంట్ అటెండెన్స్ని వారికి కూడా మనం నమోదు చేయవచ్చు. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం క్లాస్ని చేంజ్ చేసామనుకోండి కొన్ని కారణాల చేత, అలాంటప్పుడు కూడా మనం ఈ సింక్రనైజ్ డేటాని క్లిక్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే మీడియంని కూడా మనం చేంజ్ చేసామనుకోండి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం, ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియం, ఇలా మీడియం చేంజ్ చేసినా, క్లాసెస్ చేంజ్ చేసినా, లేదంటే కొత్త అడ్మిషన్స్ని మనం జాయిన్ చేసుకున్నా, లేదంటే మన పాఠశాల నుంచి విద్యార్థులు వెళ్ళిపోయారు అనుకోండి, అలా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ యాప్లో చూపిస్తుంది. మనం సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తే మనం ఆన్లైన్లో కనుక ఆ విద్యార్థుల పేరు తీసివేస్తే అప్పుడు ఈ యాప్లో కూడా సింక్రనైజ్ డేటా మీద క్లిక్ చేస్తే మనకి ఈ యాప్లో కూడా అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా స్టూడెంట్ ఇన్ఫో సైట్లో మనం ఏ మార్పులు చేసినా సరే ఆ మార్పులన్నీ ఈ యాప్లో కనిపించాలంటే సింక్రనైజ్ డేటా ఆప్షన్ని యూజ్ చేస్తేనే మనకి ఈ యాప్లో ఆ మార్పులు అనేవి కనిపిస్తాయి. కాబట్టి ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో విద్యార్థుల పేర్లు అనేవి కరెక్ట్గా సరైన క్లాసుల్లో కనిపించాలంటే ఈ సింక్రనైజ్ డేటా ఆప్షన్ని తరచుగా ఉపయోగిస్తూ ఉండండి. మీరు ఎప్పుడైతే ఆన్లైన్లో మార్పులు చేర్పులు చేశారో అలా మార్పులు చేర్పులు చేసినప్పుడల్లా ఈ సింక్రనైజ్ డేటా ఆప్షన్ని యూజ్ చేయండి. అప్పుడు మాత్రమే మనం విద్యార్థులందరికీ స్టూడెంట్ అటెండెన్స్ యాప్లో మనం అటెండెన్స్ని నమోదు చేయగలం.